Okay. Good morning. Good morning to everyone. Good morning. Good morning, sir. Good morning. We'll start today with good accounting problems. ఓకే, డైరెక్ట్గా ప్రాబ్లమ్ స్టార్ట్ చేసేద్దామా, లేదా ఏమన్నా వార్మప్ సెషన్ కావాలా? వచ్చేసారు కదా నిద్రలో నుంచి. ఓకే, డన్. యాక్చువల్గా మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం మనం? టోటల్గా ఫోర్ ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ చేసేసాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటనేది నేను ఒకసారి ప్రాబ్లం చదువుతాను. ప్రాబ్లం చదివాక దాంట్లో కీ నోట్స్ అనేది రాసుకొని మనం ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఓకే, డన్. ఓకే, మనం డెప్రిసియేషన్ చాప్టర్లో మన ఫిఫ్త్ ప్రాబ్లం వచ్చేసరికి ఒకసారి ప్రాబ్లం చదువుతాను. జస్ట్ చాలా కాన్సన్ట్రేటెడ్గా వినాలి మీరు ఈ ప్రాబ్లమ్స్. ఎక్కడ మిస్టేక్ అవ్వకుండా చేద్దాం. క్యాలిక్యులేషన్స్ కూడా మీరు చాలా యాక్యురేట్గా చేస్తూ ఉండాలి. సో మనం ఆల్రెడీ మనం ఏం డిస్కస్ చేసాం? ఎస్ఎల్ఎం మెథడ్ మీద డిస్కస్ చేసాం, డబ్ల్యూటీవీ డిస్కస్ చేసాం, యూనిట్స్ మెథడ్ డిస్కస్ చేసాం. సో ఆ ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత మనకి ఎలా అంటే, యాక్చువల్గా మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎలా డిస్కస్ చేసామంటే, ఒక మిషన్ తీసుకున్నాం, దానికి ఒక 12 monthsలో డిప్రిసియేషన్ ఎంత ఛార్జ్ అవుతుంది అనేది డిఫరెంట్ మెథడ్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాం. బట్ ఇప్పుడు ఎలా అంటే, యాక్చువల్గా ప్రాక్టికల్గా అలా అవుతుందా? జస్ట్ ఒక మిషన్ పర్చేస్ చేశాను నేను, ఒక 12 months వరకు నా దగ్గర సేమ్ అదే మిషన్ ఎట్ ది ఎండ్ వరకు అలాగే ఉంటుందా అంటే ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే ఒక ఏదైనా బిజినెస్ ఎంటిటీ ఉంది అంటే ఒక 1 yearలో ఒక మీడియం సైజ్ బిజినెస్ ఏదైనా అవుతుందంటే అట్లీస్ట్ మినిమం ఒక 10 machines అనేది కొత్తగా యాడ్ చేస్తుంది, లేదా దాంట్లో ఆల్టరేషన్స్ చేస్తుంది, లేదా డిఫరెంట్ రిపేర్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇలా ప్రతి ఒక 1 yearలో ప్రతి మంత్ ఒక ట్రాన్సాక్షన్ అనేది ఒక అసెట్లో జరుగుతూ ఉంటే, మనం నార్మల్గా టోటల్ 1 yearకి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేస్తే ఇట్స్ నాట్ యాక్యురేట్. సో మనం ఏం చేయాలంటే, ప్రతి చేంజ్ని మనం కన్సిడర్ చేసుకుంటూ డిప్రిసియేషన్ ఎఫెక్ట్ అనేది ఎలా పడుతుంది, ఆ యొక్క మిషన్ మీద ఆ డిప్రిసియేషన్ ఎఫెక్ట్ అనేది ఎలా వస్తుంది అనేది ఈ యొక్క ప్రతి చేంజ్ని కన్సిడర్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రాక్టికల్గా ఎలా జరుగుతుందంటే, ప్రాక్టికల్గా మన యొక్క బిజినెసెస్లో ఇలాగే జరుగుతుంది. సో అలాంటి ప్రాబ్లం ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. మీకు ఈ మెటీరియల్ మ్యాథ్స్ వచ్చేస్తుంది ఇవాళ రేపట్లో. సో అన్ని చాప్టర్స్ వచ్చేస్తాయి ఒక మాడ్యూల్ 1లో. ఓకే, ప్రాబ్లం నెంబర్ 5. ఆన్ 1st January 2011 మిషనరీ వాజ్ పర్చేజ్డ్ ఫర్ 80,000కి పర్చేజ్ చేశారంట 1st January 2011లో. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆన్ 1/7/2017 జూలైలో అడిషన్స్ వర్ మేడ్ టు ద అమౌంట్ ఆఫ్ 40,000కి అడిషన్స్ జరిగాయి. ఈ యొక్క మిషన్ జస్ట్ ఒక అడిషన్స్ అనేది అంటే కొత్తగా ఇంకో 40,000 అసెట్ అనేది కొన్నట్లే. మిషన్ అనేది ఒక 40,000కి ఎక్స్ట్రా కొన్నారు. ఆల్రెడీ కొన్నాను నేను, ఎప్పుడు జనవరిలో కొన్నాను.
మళ్ళీ సేమ్ జూలై, బట్ ఇదేంటి 2012లో నెక్స్ట్ ఇయర్ 2000 జూలై 2012లో ఒక 40,000 అనేది మిషన్ అనేది కొత్తగా యాడ్ అయింది. సో నెక్స్ట్ వన్ ఆన్ 31st March 2013 మిషనరీ పర్చేజ్ ఆన్ 1/7/2012. ఇక్కడ నేను కొన్నాను కదా, ఎంత పెట్టుకున్నాను, 40,000 పెట్టి పర్చేజ్ చేశారు మిషన్ అనేది. సో ఈ 40,000 పర్చేజ్ చేసింది కాస్టింగ్ 12,000. ఆ 40,000లో ఒక 12,000 అసెట్ అనేది సోల్డ్ ఫర్ 11,000. ఇప్పుడు 31st March 2013కి నేను ఏదైతే ఆల్రెడీ జూలై 2012లో కొన్నానో ఒక అసెట్ ఎంత 40,000 పెట్టుకున్నాను. సో ఆ 40,000లో 12,000 వర్త్ ఆఫ్ ది అసెట్ అనేది సేల్ చేస్తారు. సంథింగ్ అతనికి ఆ అసెట్ అనేది యూజ్ అవ్వలేదు, లేదా సంథింగ్ మార్కెట్లో జస్ట్ మంచి డిమాండ్ వచ్చి, లేదా ఇంకొక అసెట్ కొందాం అనుకుని 12,000 వర్త్ అని సేల్ చేశారు. ఎంతకు సేల్ చేశారు, 11,000కి సేల్ చేశారు. ఏడైనా 31st March 2012కి 11,000కి సేల్ చేశారు. అండ్ ఆన్ 30th June 2013, అలాగే 30th June 2013లో ఏం జరిగిందంటే మిషనరీ పర్చేజ్ ఆన్ 1/1/2014. మనం ఫస్ట్లో కొన్నాం కదా, సారీ 1/1/14లో మనం ఎక్కడ పర్చేజ్ అవ్వలేదు కదా, 1/1/2014. ఓకే, మేబీ లైక్ సారీ ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉంటుంది. యాక్చువల్గా 1/1/2012లో కొన్నాం మనం ఇంకొక అసెట్. యాక్చువల్గా 2 అసెట్సే కొన్నాం మనం. ఒకటి 1/1/2011లో 80,000 పెట్టి కొన్నాం. నెక్స్ట్ 1/7/2012లో కొన్నాం. ఈ 1/7/2012లో కొన్నది ఆల్రెడీ సేల్ చేస్తాం. ఇప్పుడు 31st March 2013కి సేల్ చేస్తాం. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే మనకి ఈ యొక్క 1/1/2011లో 30th June 2013కి 1/1/2011లో ఏదైతే పర్చేజ్ చేసామో ఎంత కాస్ట్, 32,000 కాస్ట్ పర్చేజ్ చేసింది సేల్ చేస్తున్నారు. ఎంతకి, 26,700కి సేల్ చేసేస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆన్ 1/10/2013 అడిషన్స్ వర్ మేడ్ దేర్ ఆఫ్ అమౌంట్, అంటే మళ్ళీ 1/10/2013కి మళ్ళీ పర్చేజ్ చేశారు. 20,000 వర్త్ ఆఫ్ ది అసెట్ అనేది మళ్ళీ పర్చేజ్ చేశారు. సో డెప్రిసియేషన్ వాజ్ ప్రొవైడెడ్ ఎట్ ది రేట్ 10% per annum. 10% per annum మీద డెప్రిసియేషన్ అనేది ఏ బేసిస్ మీద, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, రిటర్న్ ఆన్ వాల్యూ బేసిస్ మీద డెప్రిసియేషన్ ప్రొవైడ్ చేస్తూ వస్తున్నారు. మనల్ని ఏమడుగుతున్నారంటే మిషనరీ అకౌంట్ అనేది ఫర్ 3 years 2011 నుంచి 2013 వరకు మిషనరీ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయమంటున్నారు. సో జస్ట్ ఒకసారి ప్రాబ్లమ్ని మనం నోట్ చేసుకుందాం. ప్రాబ్లంలో ఎలా అడిగారు, ఏమేమి ఇయర్స్ ఉన్నాయనేది. సో జస్ట్ నేను రాస్తాను, ఇది రాసిన తర్వాత మళ్ళీ మీరు నోట్ చేసుకుందరు. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ప్రాబ్లంలో మనకి ఓకే చూడండి, ఒక్కొక్క పాయింట్ మనం నోట్ చేసుకుంటూ వెళ్దాం. ఆన్ 1st January 2011 మనకి 2011లో మిషనరీ పర్చేజ్ ఫర్ 80,000 పెట్టి మిషనరీ పర్చేజ్ చేశారు. ఓకే, ఇది ఇక్కడ నోట్ చేసుకుందాం మనం. ఎప్పుడు 1st January 2000 చెప్పండి 2011కి ఓకే కాస్ట్ ఆఫ్ మిషనరీ ఎంత పెట్టి పర్చేజ్ చేశారు, 80,000 పెట్టి పర్చేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది, 1/7/2012కి అడిషన్స్ జరిగాయి, అంటే అడిషనల్గా మళ్ళీ పర్చేజ్ చేశారు. 1/7/2012 అది 2011 కాదు. సో పర్చేజెస్ ఎంత, 40,000 పర్చేజ్ చేశారు. నెక్స్ట్ ఏం జరిగింది, ఆన్ 31st March 2013కి ఏదైతే మనం పర్చేజ్ చేసామో ఎప్పుడు 1/7/2012కి, అంటే ఇక్కడ పర్చేజ్ చేసాం కదా 40,000, అది అనేది కాస్టింగ్ 12,000, ఒక 11,000కి సేల్ చేశారు. డేట్ ఎంత, 31st March 2013కి 31st March 2013కి సేల్స్ అయ్యాయి. 12,000 కాస్ట్, 12,000ది 11,000కి సేల్ చేశారు. ఓకే, 12,000 11,000 సేల్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ డేట్ ఇప్పుడు 30th 6 2013. అక్కడేం జరిగింది, మిషనరీ పర్చేజ్ ఆన్ 1/1/2011కి మనం ఏదైతే పర్చేజ్ చేసామో 80,000 అనేది, ఆ 80,000లో ఒక 32,000 ఆఫ్ ది వర్త్ ఆఫ్ ది మిషన్ అనేది 26,700కి సేల్ చేశారు.
సో 30/6/2013, 30/6/2000 డేట్స్ అవన్నీ చూస్తూ ఉండండి ఎక్కడ మిస్టేక్ లేకుండా. 30/6/2013లో మిషన్ పర్చేస్డ్ ఆన్ 1/1/2014 కాస్టింగ్ 32,000. సేమ్ ఇది కూడా అంతే, సేల్ జరిగింది. ఎంత వాల్యూ? 32,000ది 26,700కి సేల్ చేశారు. ఇది జరిగింది. ఇది ఎప్పుడు పర్చేజ్ చేసింది? 1/1/2000. ఇది ఇక్కడ పర్చేజ్ చేసింది. ఇది డన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి? 1/10/2013కి అడిషన్స్ జరిగాయి. మళ్ళీ సేమ్ 1/10/2013కి ఎంత పర్చేజ్ చేశారు? 20,000 పర్చేజ్ చేశారు. 1/10/2013 పర్చేజెస్ 20,000 బట్టి పర్చేజ్ చేశారు కదా. ఇంతే కదా ప్రాబ్లం. ఇంకేమైనా ఉందా? రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇచ్చారు మనకి. డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ మీద చేయమన్నారు, మిషనరీ అకౌంట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో దట్స్ ఇట్. మనకి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంతా 10%. ఓకేనా. ఇది మనకి ప్రాబ్లంలో ఇచ్చిన డేటా. ఒకసారి యాక్చువల్లీ నోట్ చేసుకోకపోవడం బెటర్. మీరు, నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను, జస్ట్ ఒకసారి అనలైజ్ చేస్తుండండి ప్రాబ్లమ్ని. ఎందుకంటే చిన్న చిన్న కన్ఫ్యూజన్ అనేది రావచ్చు క్యాలిక్యులేషన్స్లో. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఇంకొకసారి లాస్ట్గా ఒకసారి అనలైజ్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ 1/1/2011కి ఒక మెషిన్ అనేది పర్చేజ్ చేశారు 80,000 పెట్టి. ఆ తర్వాత 1/7/2012 నెక్స్ట్ ఇయర్లో జూలైలో ఏం జరిగిందంటే మళ్ళీ ఇంకొక అసెట్ పర్చేజ్ చేశారు 40,000 పెట్టి. బట్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ 2012 అయిపోయింది. 2013లోకి వెళ్ళిన తర్వాత 31st మార్చ్కి ఏం జరిగిందంటే ఒక 12,000 అనేది సేల్ చేశారు. ఎక్కడ నుంచి? ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో పర్చేజ్ చేసిన 40,000 ఆఫ్ ది మిషన్లో నుంచి ఒక 12,000 అనేది సేల్ చేశారు, 11,000కి సేల్ చేశారు. అలాగే నెక్స్ట్ అదే ఇయర్లో సేమ్ జూన్లో ఏం జరిగింది? మళ్ళీ సేల్ చేశారు. బట్ కాకపోతే ఏంటి? ఈ ఇయర్ కాదు, ప్రీవియస్ ఇయర్ కాకుండా ఆ ప్రీవియస్ ఇయర్ లాస్ట్ ఇయర్లో జరిగిన పర్చేజ్ చేసిన 80,000 నుంచి ఒక 32,000 ఆఫ్ ది వర్త్ ఆఫ్ ది మిషన్ అనేది సేల్ చేశారు. ఎంతకు సేల్ చేశారు? 26,700కి సేల్ చేశారు. సో ఇక్కడతో అయిపోయింది. తర్వాత నెక్స్ట్ అదే ఇయర్లో 1/10/2013కి పర్చేజెస్ జరిగింది. అంత అంటే 20,000 అనేది పర్చేజెస్, ఎక్స్ట్రా మిషన్ అనేది పర్చేజ్ చేశారు. అయితే ఇప్పుడు మనకి టోటల్ మిషన్ అకౌంట్ అనేది ఎన్ని ఇయర్స్కి, ఏ ఇయర్స్ క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు? 3 ఇయర్స్. అంటే మనకి ఇక్కడ 3 ఇయర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇంకొక 2011, 12, 13. ఇంకోటి ప్రాబ్లంలో మనకి ఏం చెప్పారంటే ఇయర్ ఎండ్ 31st డిసెంబర్ అని చెప్పారు. అంటే వీళ్ళు ఇయర్ ఎండ్ అనేది 31st డిసెంబర్ ఫాలో అవుతున్నారు. సో మనం కదా ఎగ్జాక్ట్ క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతున్నారు కాబట్టి మనం క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా 31st డిసెంబర్కే క్యాలిక్యులేట్ చేయాలి, నాట్ 31st మార్చ్. 31st మార్చ్కి చేయాల్సిన అవసరం లేదు. సో ప్రతి ఇయర్ క్లోజింగ్ కూడా 31st డిసెంబర్ క్లోజ్ చేసుకుంటూ మిషన్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఓకేనా? ఇంతవరకు క్లారిటీ ఉందా? ఓకేనా? సో మనం ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ మనల్ని ఏమడిగారో ఆ అకౌంట్ ఓపెన్ చేసేయండి. దాని తర్వాత దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేది మనం వర్కింగ్ నోట్లో చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ మనల్ని అడిగిన పాయింట్ ఏంటి ఇక్కడ? మిషనరీ అకౌంట్ కదా. ఓకే, మిషన్ అకౌంట్ మనం ఓపెన్ చేసేద్దాం. మిషన్ అకౌంట్ ప్రొఫార్మా ఎలా వస్తుంది మనకి? డేట్, పర్టిక్యులర్స్, ₹1, సేమ్ క్రెడిట్ సైడ్, డేట్, particulars,
అమౌంట్ రూపీస్. సో జస్ట్ మనం అకౌంట్ అనేది ఓపెన్ చేస్తాం, మిషన్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తాం. ఓకే, జస్ట్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మిషన్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మనకు క్లారిటీ కావాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి అసెట్ ఏదైతే మనం మెషిన్ అనేది మనం ఆల్రెడీ పర్చేజ్ చేసాము, అడిషన్స్ చేసాము, సేల్స్ చేసాము, తర్వాత ఇంకో పర్చేజ్ చేసాము, అలా డిఫరెంట్గా జరుగుతున్నాయి. ఇక్కడ మనకి ఏంటంటే పర్టికులర్ అసెట్ అనేది ఏదీ లేదు. అంటే అక్కడ చాలా ఒక టోటల్ మిషనరీ అకౌంట్స్ ఇచ్చేసారు వాళ్ళు, కానీ అక్కడ చాలా చిన్న మిషన్స్ చాలా ఉండొచ్చు. అవన్నీ కలిపేసి మనకు ఒక టోటల్ మిషనరీ 80,000 పర్చేజ్ చేసామని ఇచ్చారు. అందులో సేల్ చేసింది ఒక 32,000 మిషన్స్ అనేది సేల్ చేసామన్నారు. సో దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే డివిజన్ లేదు, ఒక మిషన్ రిలేటెడ్గా డివిజన్ లేదు, టోటల్గా మిషనరీ అకౌంట్ రిలేటెడ్గా అమౌంట్స్ ఇచ్చేసారు. సో మనం ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి ఈజీ అండర్స్టాండింగ్ కోసం మనం ఏం చేద్దామంటే ఈ యొక్క మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ జనవరికి పర్చేజ్ చేసాం కదా, ఈ 1 జనవరికి ఏదైతే పర్చేజ్ చేసామో ఇది మిషన్ 1 అనుకోండి. ఇదొక మిషన్ అని ఇదొక మిషన్ అనుకోండి. ఇంకొకటి మనం ఎప్పుడు పర్చేజ్ చేసాం, ఇక్కడ ఒక మిషన్ పర్చేజ్ చేసాం అంతే కదా, మిషన్ 2. ఇంకొక మిషన్ ఎక్కడ పర్చేజ్ చేసాం, ఇక్కడ పర్చేజ్ చేసాం. అంటే మనకి టోటల్గా మన యొక్క ఎంటిటీలో ఈ 3 ఇయర్స్కి ఎన్ని మిషన్స్ పర్చేజ్ చేసాం, 3 మిషన్స్ పర్చేజ్ చేసాం కదా. సో ఈ 3 మిషన్స్ రిలేటెడ్గా అంటే యాక్చువల్గా మిషన్ అకౌంట్ అనేది మనం ఎట్ ది ఎండ్కి మన యొక్క టోటల్ మిషన్స్ అనేది ఎన్ని పర్చేజ్ చేసామో ఆ టోటల్ అన్నీ కూడా ఈ మిషన్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి, మిషనరీ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. బట్ కాకపోతే మనకు ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్గా ఒక్కొక్క మిషన్ ఒక్కొక్క డేట్లో పర్చేజ్ చేశారు, ఒక్కొక్క డేట్లో సేల్ చేసుకుంటూ వెళ్ళారు. సో వాటి రిలేటెడ్గా సింగిల్ మిషన్ అకౌంట్స్ ఓపెన్ చేసేసి టోటల్ కంబైన్ చేసేసి మనం మిషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మిషన్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనకి మిషన్ అకౌంట్లో ఫస్ట్ ఏంటంటే పర్చేజ్ చేసాము 80,000 పర్చేజ్ చేస్తే మనకి రూల్ ఏంటి, మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ అంటే ఒక మిషన్ పర్చేజ్ చేస్తే ఏమేమి అకౌంట్స్ ఓపెన్ అవుతాయి, మిషన్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో ఒకవేళ పేమెంట్ చేసేస్తే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. మిషన్ ఏంటి, అసెట్ అంటే ఏది రియల్ అకౌంట్ అంటే ఏంటి, మనకి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, మిషన్ అనేది వస్తుంది కాబట్టి మిషన్ డెబిట్ చేస్తాం టు బ్యాంక్ అకౌంట్. సో మిషన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అనేది ఇక్కడ 80,000 రాసేస్తాం. సో ఇలా రాసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి మనం ప్రతి ఇయర్కి మిషన్ అకౌంట్ని ఎలా క్లోజ్ చేసుకుంటూ వెళ్తాం, డెప్రిసియేషన్ అనేది ఛార్జ్ చేసి దాని యొక్క బ్యాలెన్స్ని నెక్స్ట్ ఇయర్కి తీసుకెళ్తూ ఉంటాం. సో డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇండివిజువల్ మిషన్స్కి మనం డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్దాం. సో మిషన్ అకౌంట్కి కొంత స్పేస్ వదిలేసి మనం జస్ట్ మనకు 3 ఇయర్స్కి క్యాలిక్యులేషన్ వస్తే సరిపోతుంది. ఇక్కడ ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి వర్కింగ్ నోట్స్. వర్కింగ్ నోట్స్లో మనం మిషన్ 1. సో ప్రాబ్లమ్ని జస్ట్ మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని మనం అనలైజ్ చేసుకుంటూ మన యొక్క డ్రాఫ్టింగ్లో మనం ఏదైతే అకౌంట్ ఓపెన్ చేసామో అక్కడ దాన్ని మనం రాసుకుంటూ వెళ్ళిపోవడమే. సో పెద్ద డిఫికల్టీ ఏముండదు, జస్ట్ ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తుండండి. ఎక్కడైనా డౌట్ వస్తే వెంటనే అడగండి. సో మిషన్ అకౌంట్ ఓపెన్ చేస్తాం మనం ఎవ్రీ ఇయర్ 2011 నుంచి 2013 వరకు ఈ మిషన్లో ఎలాంటి యాక్టివిటీస్ జరిగాయి అనేది ఈ టోటల్ మిషన్ అకౌంట్లో నోట్ చేసేసుకుంటాం. సో ఇక్కడతో మిషన్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. ఆ 3 ఇయర్స్ వస్తే సేమ్ అంతే. మిషన్ 2 ఓపెన్ చేస్తాం, ఫస్ట్ 2011 నుంచి 2013 వరకు ఏ ట్రాన్సాక్షన్ జరిగాయి రికార్డ్ చేస్తాం. సేమ్ మిషన్ 3 ఓపెన్ చేస్తాం, ఆ 3 ఇయర్స్లో ఏ ట్రాన్సాక్షన్స్ అయ్యి రికార్డ్ చేసేస్తాం, క్లోజ్ చేసేస్తాం. సో ఈ టోటల్ బ్యాలెన్సెస్ తీసుకెళ్ళి మిషనరీ అకౌంట్లో మనం పోస్ట్ చేసేస్తాం, కంప్లీట్ అయిపోతుంది. సో మిషన్ అకౌంట్ అనేది తీసేసుకుందాం. సో ఇప్పుడు మనం మిషన్ అకౌంట్ ఓపెన్ చేస్తే మనకి 1 జనవరి 2011కి ఏం జరిగింది, పర్చేజ్ చేశారు కదా. సో మిషన్ అనేది 80,000 పెట్టి పర్చేజ్ చేశారు. మనకి
ఓపెనింగ్ బుక్ వాల్యూ అదే అవుతుంది. ఫస్ట్ థింగ్ డేట్స్ చెప్తూ ఉండండి. 1st January 2011 బుక్ వాల్యూ ఎంత ఉంది? బుక్ వాల్యూ 80,000 ఉంది కదా. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏం జరిగింది మిషన్ 1లో? ఓకే, సేల్స్ ఎప్పుడు జరిగాయి? 2013 జూన్ 2013లో సేల్ జరిగింది. బట్ అది 2013 వరకు మనం వెళ్ళాలంటే ఫస్ట్ ఇయర్ క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ 2011 క్లోజ్ చేయాలంటే మనం 31st December మన క్లోజింగ్ డేట్ ఎప్పుడు? 31st December కదా. సో 31st December 2011కి డెప్రిసియేషన్ ఛార్జ్ చేయాలి. ఆ ఇయర్కి డెప్రిసియేషన్ తీసేసి బుక్ వాల్యూ మనం నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. సో డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. డెప్రిసియేషన్ ఫర్ 2011 ఎంత? 80. మనకి WDV మెథడ్ చెప్పారు కాబట్టి 80,000 ఇంటూ డెప్రిసియేషన్ రేట్ ఎంత చెప్పాను? 10%. సో 10% అంటే ఎంత? 8,000 వస్తుంది. సో 10% 8,000 డెప్రిసియేషన్ తీసేస్తే మనకి WDV ఎంత? 72,000. 72,000 ఈజ్ ద WDV ఫర్ 2011. 2011కి మనకి 31st December 2011కి మన యొక్క మిషన్ అకౌంట్లో 72,000 ఉంది. ఓకే సరే, యాక్చువల్గా 1 సెకండ్, ఇలా చేయడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్. ఓకే సరే, ఇలా కాదు, మనం ఇంకొక వే ఎలా చేద్దామంటే, జస్ట్ ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఇలాగ టోటల్ బ్యాలెన్స్ తీసేసుకొని మనం డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. జస్ట్ ఇంకొక వే ఏంటంటే ఈజీగా ఉంటుంది, సింపుల్గా అర్థం అవడానికి. ఇప్పుడు మనకు కాస్ట్ ఆఫ్ మెషినరీ ఎంత? 8,000 కదా. సో అది ఎప్పుడు సేల్ చేశారు? 30th June 2013లో సేల్ చేశారు. ఎంత? 32,000. ఈ 32,000 అనేది దీంట్లోనే 80,000లో ఈ డేట్కి 32,000 ఆఫ్ ది వాల్యూ అనేది ఈ డేనా 26,000 సేల్ చేశారు. ఈ 32,000 అనేది ఈ 30th June 2013 వాల్యూ కాదు, అది 1st January 2011లో 32,000 వాల్యూ ఉంది. అది ఈ ఇయర్ 2013లో 26,000 సేల్ చేశారన్నారు. సో మనం ఈ ఇయర్కి ఈ 32,000 అనేది ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే ఈ 32,000 ఇప్పుడు 80,000కి మనం డైరెక్ట్గా టోటల్ వేసేసుకుంటూ వెళ్ళిపోతే 2013 వచ్చేసరికి ఈ 26,700 వాల్యూ ఒరిజినల్ కాస్ట్ ఎంతో మనకి తెలియదు. సో ఈ 32,000ని కూడా మనం ఎలా అంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఇది ఇందులో బ్యాలెన్సే కాబట్టి దాన్ని సపరేట్గా చూపించుకుంటూ వద్దాం. 2013 వరకు దాన్ని సపరేట్గా చూపిస్తూ వచ్చాం అనుకోండి. అంటే ఈ యొక్క 32,000ని సపరేట్గా డెప్రిసియేషన్ డిడక్ట్ చేసుకుంటూ వెళ్తే 2013కి దాని ఒరిజినల్ WDV ఎంత తెలుస్తుంది. సో అప్పుడు వీళ్ళు సేల్ చేశారు ఎంతకి? 26,700 సేల్ చేశారు. ప్రాఫిట్కి సేల్ చేశారా, లాస్కి సేల్ చేశారా అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ బుక్ వాల్యూ అనేది టూ టర్మ్స్లో తీసుకుందాం మనం. ఎలా అంటే ఈ మిషన్ 1లో మనకి 32,000 ఒక వాల్యూ, రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది ఒక వాల్యూ. ఇప్పుడు 80,000లో 32,000 తీసేస్తే ఎంత? లేదు, 80,000లో 32,000 తీసేస్తే 80,032. ఓకే, 48,000 ఒక బ్యాలెన్స్, 32,000 ఒక బ్యాలెన్స్ కదా. సేమ్ టోటల్ 80,000ని మనం జస్ట్ డివైడ్ చేసాం. ఎలాగ ఇది అర్థమైందా మీకు? 32,000 ఎందుకు డివైడ్ చేసాం అనేది. సో 32,000 ఏంటంటే మనకి ప్రాపర్ అండర్స్టాండింగ్ కోసం. ఎలా అంటే 2013కి సేల్ చేస్తారు, మన దగ్గర అసెట్ ఉండదు అప్పటికి అది కూడా ఏంటి, ఈ రెండింగ్ సేల్ చేయలేదు, మిడిల్ ఆఫ్ ది ఇయర్ సేల్ చేశారు కదా. సో మిడిల్ ఆఫ్ ది ఇయర్ సేల్ చేసినప్పుడు డెప్రిసియేషన్ అనేది ఆ యొక్క అసెట్కి ప్రాపర్గా డిడక్ట్ చేసుకుంటూ వెళ్తే మనకి 2013లో ఆ టైంకి దాని WDV ఎంతో చెక్ చేసి ప్రాఫిట్ లాస్ మనం తీసేయచ్చు. ఒక అసెట్ సేల్ జరిగింది అంటే మనకి దాని నుంచి ప్రాఫిట్ వచ్చిందా లాస్, ఎందుకంటే అది మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ తీసేయాలి. తీసేసినప్పుడు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ప్రాపర్గా రికార్డ్ చేసుకుంటూ వెళ్ళాలి మన P&L అకౌంట్లో. సో అది తెలియాలి అంటే మనం ఈ యొక్క అసెట్ని సపరేట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే బెటర్. సో డెప్రిసియేషన్ ఫర్ 2011 ఎంత అంటే ఇప్పుడు 48,000 మీద 10% వేయండి. 48,000 ఇంటూ 10% ఎంత? 4,800. 32,000 ఇంటూ 10% ఎంత? 3,200. సో డిడక్ట్ చేస్తే WDV ఎంత వస్తుంది? ఫస్ట్ అసెట్కి అదే ఎంత? 43,200. దీనికి 32,000 మైనస్ 3,200 28,200. ఓకే, 28,800. ఇది WDV ఫర్ 2011. 2011తో ఎసెట్ క్లోజ్ అయిపోతుంది. అర్థమైంది కదా?
టోటల్ డెప్రిసియేషన్ ఫర్ దట్ ఇయర్. ఆ ఇయర్కి మనం టోటల్ డెప్రిసియేషన్ ఎంత క్యాలిక్యులేట్ చేసాం? 4,800 ప్లస్ 3,200 ఎంత? 8,000. సో టోటల్ అసెట్ మీద డెప్రిసియేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, జస్ట్ కాకపోతే మనం బైఫర్గేట్ చేసుకుంటూ వెళ్ళాం. ఇది మిషన్ 1 2011కి కంప్లీట్ అయిపోయింది. ఇంక 2001కి మనకి ఎలాంటి ట్రాన్సాక్షన్ కూడా లేదు. 2001తో ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ 2001 అయిపోయిన తర్వాత 2012కి స్టార్ట్ అవుదాం. 2012లో మనకి ఏం జరిగిందంటే మిషన్ 1 రిలేటెడ్గా 2012లో ఏమైనా ట్రాన్సాక్షన్ ఉందా? 2012లో ఏం లేదు. సో మనకి 2012లో ఏం లేదు కాబట్టి సేమ్ మళ్ళీ ఇది డబ్ల్యూటీవీ ఫర్ మనకి ఇదే ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి ఈ 43,200 28,800 నెక్స్ట్ ఇయర్కి 2012కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. సో ఆ టోటల్ 1 ఇయర్కి ఈ యొక్క బ్యాలెన్సెస్ నుంచి డెప్రిసియేషన్ ఛార్జ్ చేసి మళ్ళీ క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ 31st December 2012 అగైన్ డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. డెప్రిసియేషన్ ఫర్ 2012 ఎంత వస్తుంది? 10% వేయండి. 43,200 ఇంటూ 10%, 4,300 ఓకే, 4,320. ఓకే, నెక్స్ట్ సారీ 28 కదా, 28,800 ఇంటూ 10% ఎంత వస్తుంది? 2,880. ఇది డెప్రిసియేషన్ ఫర్ 2012. ఇప్పుడు డబ్ల్యూటీవీ క్యాలిక్యులేట్ చేద్దాం. 43,200 మైనస్ 4,320, 38,880. 28,800 మైనస్ 2,880, 25,920. ఇది డబ్ల్యూటీవీ ఫర్ 2012 డిసెంబర్కి 2012కి ఇంత బ్యాలెన్స్ ఉంది. సో టోటల్ డెప్రిసియేషన్ ఎంత? 4,320 ప్లస్ 2,880 ఎంత? 7,200. సో ఇది 2012కి మనం మిషన్ 1 అనేది క్యాలిక్యులేట్ చేసాం, డెప్రిసియేషన్ చేసేసాం, డబ్ల్యూటీవీ కూడా తీసేసాం అసెట్స్కి. ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు 2012 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 2013లోకి ఎంటర్ అయ్యాం. ఈ 2013లోకి ఎంటర్ అయిన తర్వాత మిషన్ 1 రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగాయి? సేల్ జరిగింది. ఎప్పుడు? 30th June 2013కి సేల్ జరిగింది. సో 30th June 2013కి ఎంత? ఓన్లీ 32,000 సేల్ చేశారు. 32,000 ఆఫ్ ది వర్త్ ఆఫ్ ది మిషన్ సేల్ చేశారు. రిమైనింగ్ మిషన్ ఏదైతే ఉందో అది సేల్ చేయలేదు. సో ఈ 32,000కి మనం డెప్రిసియేషన్ అనేది ఈ 30th 6 2013కి డెప్రిసియేషన్ తీసేసి ఈ డేట్కి దాని యొక్క రిటర్న్ డౌన్ వాల్యూ ఎంతో డబ్ల్యూటీవీ వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేసి మనం ప్రాఫిట్లో సేల్ చేశారా లాస్లో సేల్ చేశారా అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో 30th 6 2013కి 30th ఓకేనా? డేట్ చెప్పండి. 30th 6 2013 డెప్రిసియేషన్, సేమ్ డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. దేనికి? ఈ యొక్క 40,000కి అవసరం లేదు, 48,000కి అవసరం లేదు. ఎందుకు? 32,000 మనం ఇప్పుడు సేల్ చేస్తున్నాం కదా. ఓన్లీ 32,000కి ఇప్పుడు ఈ 40,000కి డైరెక్ట్గా మనం నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు 32,000లో మనకి ఆ లాస్ట్ మన ఓపెనింగ్ బ్యాలెన్స్ అంతా 25,920 ఉంది ఇంటూ 10% డెప్రిసియేషన్. బట్ ఎన్ని మంత్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం డెప్రిసియేషన్? ఇక్కడ 6 మంత్స్కి. ఆల్రెడీ లాస్ట్ డిసెంబర్ వరకు అయిపోయింది కాబట్టి ఈ ఇయర్లో 6 మంత్స్ క్యాలిక్యులేట్ చేయాలి. 6/12 డెప్రిసియేషన్ అమౌంట్ ఎంత వస్తుంది? 1,296 డెప్రిసియేషన్ 1296. ఓకే, ఈ డెప్రిసియేషన్ తీసేస్తే మనకి డబ్ల్యూటీవీ 24,624. ఇది డబ్ల్యూటీవీ ఎప్పుడు? 30th June 2013కి. ఇప్పుడు 30th June 2013కి ఎంతకు సేల్ చేశారని చెప్పారు? 26,700. సోల్డ్ ఫర్ 26,700. యాక్చువల్గా మన బుక్స్లో 30th June 2013కి ఆ మిషన్ యొక్క వాల్యూ ఎంత ఉంది? 24,624 ఉంది. బట్ ఎంతకు సేల్ చేశారు? 26,700. అంటే ప్రాఫిట్కి సేల్ చేశారా లాస్కి సేల్ చేశారా? ఏంటి? ఎస్.
ప్రాఫిట్కి సేల్ చేశారు. ప్రాఫిట్ ఎంత? 2076. దిస్ ఈజ్ ప్రాఫిట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ టోటల్ డిప్రిసియేషన్ ఇక్కడ చార్జ్ చేసుకుంటూ వెళ్దాం. ఆల్రెడీ ఇక్కడ డిప్రిసియేషన్ ఇచ్చేసాం. ఈ 30th June 2012కి సేమ్ ఇది ఒక్కటే డిప్రిసియేషన్ ఉంది కాబట్టి 1296 డిప్రిసియేషన్. సో ఇది ప్రాఫిట్కి సేల్ చేస్తారు. 2076 అనేది అయిపోయింది, సేల్ చేస్తారు, అంతటితో అయిపోయింది. సో 30th 6 2013 కూడా క్లోజ్ చేస్తాం. ఇప్పుడు మిషన్ 1 రిలేటెడ్గా ఇంకా ఏమన్నా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా? పర్చేజ్ చేసాము, ఆ పర్చేజ్ చేసిన దానికి 2 years డిప్రిసియేషన్ ఛార్జ్ చేసాము. 2 years డిప్రిసియేషన్ అయిపోయిన వెంటనే సేల్ ఒక 32,000 వర్త్ ఆఫ్ ది మిషన్ సేల్ చేసా అన్నారు. ఆ 32 అనేది సేల్ చేసాం, ప్రాఫిట్ రికార్డ్ చేసేసాము. సో ఇంతటితో క్లోజ్ అయిపోయింది. మనం బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేయాలి? 31st December 2013కి కదా. సో 31st ఇది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. ఇంక ఈ మిషన్ అనేది మన దగ్గర ఉండదు. ఈ 32 ఈ కాలం ఏదైతే ఉందో ఈ కాలం అంతా కంప్లీట్ అయిపోయినట్లు, ఎందుకంటే మిషన్ సేల్ చేస్తాం. మన దగ్గర ఇంకా అసెట్ ఏది ఉంది? ఈ 48,000 ఆఫ్ ది మిషన్ అమౌంట్ ఏదైతే ఉందో అది మన అకౌంట్లో ఇంకా ఉంది. సో దాని రిలేటెడ్ డిప్రిసియేషన్ అనేది ఛార్జ్ చేయాలి. ఎప్పటికి? 31st December 2013 డిప్రిసియేషన్. WDV లాస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత? 38,880 ఉంది. 38,880 ఇంటూ 10%. టోటల్ ఫుల్ ఇయర్కి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో ఎంత? 38,880 ఇంటూ 10% అంటే 3,888. సో ఇది డిడక్ట్ చేస్తే బ్యాలెన్స్ ఎంత వస్తుంది? 38,880 మైనస్ 34,992. ఇది WDV యాజ్ ఆన్ 31st December 2013. మనకు క్యాలిక్యులేట్ చేయమని 3 yearsకే కదా. సో ఈ 3 years కంప్లీట్ అయిపోయింది. డెప్రిసియేషన్ 3,888 క్యాలిక్యులేట్ చేసాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకి మిషన్ 1 కదా. టోటల్ మిషన్ 1 రిలేటెడ్గా టోటల్ ట్రాన్సాక్షన్స్ అనేది రికార్డ్ చేస్తాం. నెక్స్ట్ మనం మిషన్ 2 వెళ్దాం. జస్ట్ ఇంతవరకు నోట్ చేసుకోండి. ఫస్ట్ నుంచి ఇది నోట్ చేసుకున్నారా? ఓకే, ఇంకోసారి ఎవరు నోట్ చేసుకోవాల్సి ఉంటే నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం మిషన్ 2 క్యాలిక్యులేట్ చేద్దాం. ఇంకా మిషన్ 3 జస్ట్ ఒక ట్రాన్సాక్షన్ కాబట్టి ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. సో వెంటనే మనం మిషన్ 3 అకౌంట్ అనేది ఓపెన్ చేసేయచ్చు. ఇంతవరకు ఏదన్నా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి. ఇది నోట్ చేసుకున్న తర్వాత రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అయిపోయిన తర్వాత మిషన్ అకౌంట్ ఓపెన్ చేయండి. మిషన్ అకౌంట్ ఓపెన్ చేసి ఒక అరౌండ్ ఒక హాఫ్ పేజ్ ఏవో కొంత స్పేస్ గ్యాప్ ఇవ్వండి. దాని తర్వాత వర్కింగ్ నోట్ స్టార్ట్ చేద్దరు. కానీ హాఫ్ పేజ్ కన్నా కొంచెం ఎక్కువ స్పేస్ వదలండి. ఇంతవరకు కంప్లీట్ అయిపోతే కొంచెం ఇన్ఫార్మ్ చేయండి. నేను నెక్స్ట్. ఓకే సార్, కంప్లీట్. ఓకే రవితేజ, థ్యాంక్ యూ. నోట్ చేశారా? అయిపోయింది. ఓకే.
ఎస్ తేజస్వి డన్. ఓకే డన్. మిషన్ అకౌంట్కి స్పేస్ కొంచెం లీవ్ చేసి వర్కింగ్ నోట్స్ స్టార్ట్ చేయండి. వర్కింగ్ నోట్స్లో మిషన్ 1 అనే హెడ్డింగ్ పెట్టేసి డేట్, బుక్ వాల్యూ, డెప్రిసియేషన్ అండ్ అమౌంట్స్. టోటల్ డిప్రిసియేషన్ కాలం కూడా ఓపెన్ చేయండి. ఓకే సార్. ఓకే డన్. 30/6/2013కి depreciation only for that asset. ఓకేనా, అయిపోయిందా? సేమ్ ఓన్లీ ఆ అసెట్కి మాత్రమే డెప్రిసియేషన్ ఛార్జ్ చేశారు. అది సేల్ చేసిన దానికి ప్రాఫిట్ అనేది రికార్డ్ చేసాము. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి 2013 యొక్క డెప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేశారు. సో ఇంతవరకు నోట్ చేసుకోండి. డన్.
ఇది మిషన్ 1 రిలేటెడ్గా. సో మిషన్ 2 క్యాలిక్యులేషన్స్ మనం స్టార్ట్ చేద్దాం. టోటల్ డెప్రిసియేషన్ కూడా రికార్డ్ చేసుకుంటూ ఉండండి. 8,000, 7,200, 1,296 అండ్ 3,888. దానికి కూడా ఒక కాలం ఓపెన్ చేసి రికార్డ్ చేయండి. టోటల్ ఇంక్లూడ్స్ ఏది పైన. ఓకే, 30th June 2013 డెప్రిసియేషన్ అది. June 2013కి డెప్రిసియేషన్ జస్ట్ దీనికి క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ సెకండ్ అమౌంట్కి మనం డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. టోటల్ మొత్తం రికార్డ్ చేశారా? ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి 31st December 2013 అయిపోయింది, రికార్డ్ చేశారు. ఇది కూడా December 2013 డెప్రిసియేషన్ కూడా ఉంది. ఓకే, డన్. ఎస్, ఇప్పుడు మిషన్ 1 కంప్లీట్ చేస్తాం కదా మనం. సో సేమ్ ఇదే ప్రాసెస్ మిషన్ 2లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరిగాయో టోటల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మిషన్ 2కి వర్కింగ్ నోట్స్లో మనం రికార్డ్ చేద్దాం. ఇంతవరకు అర్థమైంది కదా? ఎలాంటి డౌట్ లేదు. ఏదైతే పర్చేజ్ చేసామో అది రికార్డ్ చేసుకున్నాం. సెల్ చేసినట్లు సెల్ చేసేసి ప్రాఫిట్ రికార్డ్ చేసేసాం. డెప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ ఛార్జ్ చేసుకుంటూ వెళ్ళాం. జస్ట్ లైక్ దట్ మనం మిషన్ 2 కూడా సాల్వ్ చేద్దాం. మిషన్ 2. సో మిషన్ 2లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరిగాయో చెప్తూ ఉండండి. ఆల్రెడీ నోట్ చేసుకున్నారు కదా మీరు పైన ప్రాబ్లం. సో అది చూడండి. మిషన్ 2 మనం ఏం చెప్పుకున్నాం? 1/7/2012లో పర్చేజ్ చేసాం. ఆ పర్చేజ్ చేసింది ఎంతకు పర్చేజ్ చేసాం? 40,000 పర్చేజ్ చేసాం. సో ఆ 40,000కి పర్చేజ్ చేసింది డేట్ చెప్పండి. 1/7/2012 బుక్ వాల్యూ 40,000. ఓకే. సేమ్ లైక్ మనం మిషన్ 1 క్యాలిక్యులేట్ చేసినట్లుగానే యాక్చువల్గా ఏంటంటే 40,000 ఇది. బట్ కాకపోతే దీన్ని 31st March 2013కి సేల్ చేస్తారు. ఎంత వాల్యూ? ఆ 40,000 ఎంత వాల్యూ సేల్ చేస్తారు? 12,000 సేల్ చేస్తారు. ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్ మార్చ్కి 12,000 సేల్ చేస్తారు. సో ఆ 12,000 పార్ట్ని మనం సపరేట్గా రికార్డ్ చేసుకుంటూ వెళ్దాం. సో దానికి సపరేట్గా డెప్రిసియేషన్ అనేది ఛార్జ్ చేసుకుంటూ వెళ్దాం. సో 40,000లో నుంచి 12,000 తీసేస్తే ఎంత బ్యాలెన్స్ మిగులుతుంది? 28,000. 28,000 ఒక కాలం అండ్ రిమైనింగ్ 12,000 అంతే కదా? 12,000. సో ఇది ఓకేనా? బుక్ వాల్యూ 1/7/2012కి బుక్ వాల్యూ అనేది ఇంత ఉంది. సో ఈ 2012 రిలేటెడ్, ఇప్పుడు 2012 అనేది బుక్స్ క్లోజ్ చేయాలి. అంటే ఏ డేట్కి క్లోజ్ చేస్తాం మనం? December 31st 2012కి బుక్స్ క్లోజ్ చేయాలి. సో అంటే 31st December 2012 వరకు ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగాయి? ఇంకా ఇక్కడ 2012లో ఎలాంటి ట్రాన్సాక్షన్ లేదు మిషన్ 2కి రిలేటెడ్. ఓన్లీ 31st March 2013లో జరిగింది. సో ఈ 2012కి క్లోజ్ చేసేయచ్చు కదా మనం బుక్స్. సో బుక్స్ క్లోజ్ చేయాలంటే 31st December 2012లో డెప్రిసియేషన్ రికార్డ్ చేయాలి. డెప్రిసియేషన్ వచ్చేసరికి 10% ఆన్ 28,000 into 10%. బట్ ఎన్ని మంత్స్కి ఇక్కడ? 6 months. 6 monthsే కదా? 7 to 12 అంతే. క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా చేస్తూ ఉండండి. 28,000 into 10% into 6/12 ఎంత? 1,400 డెప్రిసియేషన్. సేమ్ లైక్ 12,000కి కూడా 12,000 into 10% 6/12 ఎంత అమౌంట్? డెప్రిసియేషన్. క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేటర్స్ తెచ్చుకోండి. 600. సో టోటల్ డెప్రిసియేషన్ వచ్చేసరికి ఆ ఇయర్కి టోటల్ డెప్రిసియేషన్ ఎంత ఛార్జ్ చేస్తున్నాం? 1,400 plus 600 2,000. క్యాలిక్యులేషన్ కరెక్టేనా?
ఓకే 2000 కరెక్ట్. ఓకే ఇప్పుడు డబ్ల్యూటీవీ క్యాలిక్యులేట్ చేద్దాం. 26,600. 26,600 11,400. 11,400 డబ్ల్యూటీవీ యాజ్ ఆన్ 31st December 2012. ఓకేనా, 31st December 2012కి క్లోజ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏం జరిగింది, మిషన్ 2లో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏం జరిగింది, 2012 క్లోజ్ అయిపోయింది. 2013కి వెళ్ళాం. 2013లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి, 31st March 2013 సేల్ జరిగింది. 12,000 ఆఫ్ ది అసెట్ అనేది 11,000కి సేల్ చేశారు. సో ఇప్పుడు 31st March 2013కి ఈ 12,000 అనేది మనం క్లోజ్ చేసేయాలి, మన బుక్స్లోని తీసేయాలి. బుక్స్లోని తీసేయాలంటే 31st March 2013 వరకు దాని యొక్క వాల్యూ అనేది ఆ డేట్కి దాని యొక్క వాల్యూ ఎంత ఉందనేది క్యాలిక్యులేట్ చేయాలి. వాల్యూ ఎంత ఉందంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, జస్ట్ ఆ డేట్ వరకు డెప్రిసియేషన్ అనేది ఛార్జ్ చేసేసి డబ్ల్యూటీవీ ఎంతో క్యాలిక్యులేట్ చేసేస్తాం. సో అమౌంట్స్ 12,000 సేల్ చేశారు కాబట్టి 12,000 31st March కదా. సో 31st March 2012 13 కదా, 31st March 2013లో డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి మనం. దేనికి, సెకండ్ పార్ట్ ఆఫ్ ది మిషన్కి చెప్పండి. 11,400 ఇంటూ 10%. ఎన్ని మంత్స్ క్యాలిక్యులేట్ చేస్తాం మనం ఇక్కడ, 3/12. ఎందుకంటే డిసెంబర్కి అయిపోయింది, జస్ట్ ఈ ఇయర్లో 3 మంత్స్కి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి 3/12 చేస్తే డెప్రిసియేషన్ అమౌంట్ ఎంత, 285. ఎంత 285. 285. డబ్ల్యూడీవీ ఎంత వస్తుంది, 11,400 మైనస్ 285. 11,115. 11,115 డబ్ల్యూడీవీ యాజ్ ఆన్ 31st March 2013. ఓకేనా, ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది. సో డెప్రిసియేషన్ చేద్దాం. జస్ట్ డెప్రిసియేషన్ అనేది ఇక్కడ రికార్డ్ చేయండి 285. అయితే ఎంతకి సేల్ చేసే, 31st March 2013కి సేల్ చేసా అన్నారు. సోల్డ్ ఫర్ ఎంతకు సేల్ చేశారు, 11,000. యాక్చువల్గా మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో దాని యొక్క వాల్యూ ఎంత ఉంది, 11,115 ఉంది. అయితే 11,115 ఉంటే ఎంతకు సేల్ చేశారు, ఓన్లీ 11,000 సేల్ చేశారు. సో లాస్ ఎంత వచ్చింది మనకి, 115 లాస్ ఆన్ సేల్. ఓకేనా, ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది. సో మనకి ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ది మిషన్ అనేది క్లోజ్ చేస్తాం. సో ఇప్పుడు మనకి 2013లో ఇంకా ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా, మిషన్ 2 రిలేటెడ్గా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేవు. సో 2013కి క్లోజ్ చేసేయచ్చు మనం బుక్స్ క్లోజింగ్ డేట్ ఎంత, 31st December 2013. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది మిషన్కి డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి మనం ఇక్కడ. డెప్రిసియేషన్ ఫర్ ఫస్ట్ యాక్చువల్గా డబ్ల్యూడీవీ ఎంత ఉంది మనకి ఇక్కడ, 26,600. లాస్ట్ ఇయర్ 26,600 ఎండింగ్లో ఉంది కాబట్టి 10% టోటల్ ఇయర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా, టోటల్ అంతే కదా. 2012కి 2013 అంతే, సారీ 31st March 2012కి చేసాం మనం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క దాని డబ్ల్యూడీవీ 26,600 ఉంది. టోటల్ 10% ఫర్ ఫుల్ ఇయర్ ఎంత వస్తుంది, 2,660. డిడక్ట్ చేస్తే డబ్ల్యూడీవీ ఎంత, 26,600 మైనస్ 2,660, 23,940. 23,940 డబ్ల్యూడీవీ. సో డెప్రిసియేషన్ ఇక్కడ నోట్ చేసుకోండి, 2,660. ఓకేనా, ఇంతే కదా. 2013కి మనం మిషన్ 2 కూడా క్లోజ్ చేస్తాం. ఇంతటితో టోటల్ ట్రాన్సాక్షన్ మిషన్ 2లో ట్రాన్సాక్షన్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఒకసారి ఇది నోట్ చేసుకోండి. మిషన్ 2 డేట్, బుక్ వాల్యూస్, అమౌంట్స్ దాన్ని 2 అమౌంట్స్గా డివైడ్ చేయండి. టోటల్ డెప్రిసియేషన్ ఎంత ఛార్జ్ చేస్తున్నారో రికార్డ్ చేస్తూ వెళ్ళండి. త్రీ ఇయర్స్కి ప్రాపర్ డెప్రిసియేషన్ ఛార్జ్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటే చాలా ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది. నోట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతూ ఉండండి నోట్ చేసుకునేటప్పుడే.
ఓకేనా? టోటల్ డెప్రిసియేషన్ కాలం సపరేట్గా రికార్డ్ చేస్తూ ఉండండి. అయిపోయిందా మీది? నోట్ చేశారా? ప్రాబ్లం చెప్తున్నప్పుడే నోట్ చేస్తున్నారా? బెటర్ టు రైట్ ఆఫ్టర్ వర్డ్స్. జస్ట్ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ అనేది యాక్చువల్గా మీరు ఇప్పుడు ప్రాపర్గా అది అనలైజ్ చేస్తే తర్వాత ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. సేమ్ ఇదే ప్రాబ్లం మీరు ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేశారు కదా, కొన్ని డేస్ తర్వాత మళ్ళీ ఇదే ప్రాబ్లం మీకు ఇచ్చినా కానీ కంపల్సరీ మిస్టేక్ ఏదో ఒకటి చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎందుకంటే ప్రాబ్లమాటిక్ పేపర్ అంటేనే అది ప్రాపర్ ప్రాక్టీస్, ప్రాపర్ అనాలిసిస్ లేనిది మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేము. సో ఎంత ఈజీ ప్రాబ్లం అయినా కానీ ప్రాపర్ ప్రాక్టీస్ కావాలి కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉండండి. ఎలా అనలైజ్ చేస్తూ ఉండండి. ప్రాబ్లం ఎలా క్యాలిక్యులేషన్ ఎందుకు చేసాము, మంత్స్ ఎందుకు ఆ మంత్ ఎన్ని మంత్స్ అక్కడ తీసుకుంటున్నాం, సో అలాగా. నోట్ చేయండి. ఇంకా మనకి ప్రాబ్లం ఇంకొక మిషన్ 3 ఉంది. నెక్స్ట్ టోటల్ మిషన్ 3 అకౌంట్ అనేది ఓపెన్ చేస్తాం. ఓకే సార్, కంప్లీటెడ్. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్ అప్ టు దిస్? అందరికి అర్థమైందా? ఏం డౌట్ లేదు కదా? మనం మిషన్ అకౌంట్ 1 ఎలా ఓపెన్ చేసాం, 2 ఎలా ఓపెన్ చేసాం, బైఫర్కేషన్ ఎలా చేసాం, సో క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తూ వెళ్ళాం, ప్రాపర్ క్లారిటీ ఉంది కదా ఇంతవరకు. సో మ్యాథ్స్ అయిపోయినట్లే ప్రాబ్లం. జస్ట్ మిషన్ 3 మిషన్ 3 ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తే టోటల్ సమ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే. జస్ట్ వర్కింగ్ నోట్స్ కంప్లీట్ అయిపోయిందంటే జస్ట్ దాన్ని కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఎక్కడ ఏదైతే మనం అకౌంట్ అడిగారో ఆ అకౌంట్లో కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో రికార్డ్ చేస్తారు ఇంతవరకు, డన్. నెక్స్ట్ ఇంకా మనకి మిగిలింది ఏంటంటే మిషన్ 3. మిషన్ 3. సో మిషన్ 3 రిలేటెడ్గా ట్రాన్సాక్షన్స్ ఒకసారి చెక్ చేయండి త్వరగా. ఫస్ట్ పేజ్లోకి వెళ్ళి చెప్తూ ఉండండి, నేను డైరెక్ట్ రికార్డ్ చేసేస్తాను. 110/2013కి బుక్ వాల్యూ ఎంత ఉంది? ఎంత? 20,000. ఇంకా దీనికి మళ్ళీ మనం సపరేట్గా ఇంకొక అమౌంట్ దాని ఈ అమౌంట్ ఏదైతే 20,000 ఉందో ఈ 20,000ని బైఫర్గేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓన్లీ ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. ఇంకా మధ్యలో నెక్స్ట్ ఇయర్కి సేల్ అంటూ అలా ఏం లేదు. అది జస్ట్ ఏదైతే పర్చేస్ చేసామో దానికి డెప్రిసియేషన్ తీసేస్తే టోటల్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. సో 20,000 పర్చేస్ చేసాం. సో మనకి బుక్స్ ఎప్పుడు క్లోజ్ అవ్వాలి? 31st December 2013కి క్లోజ్ అవ్వాలి కదా. 31st December 2013కి డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. చెప్పండి. 20,000 ఇంటూ 10%. ఇక్కడ ఎన్ని మంత్స్ యూజ్ చేశారు ఆ యొక్క అసెట్ని? 3 months యూజ్ చేశారు, అంతే కదా. 10, 11, 12 3 months. క్యాలిక్యులేషన్ చెప్పండి. డెప్రిసియేషన్ అమౌంట్ ఎంత? 500 is the depreciation amount. WDV వచ్చేసరికి 19,500 is the WDV. సో 500 total depreciation. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? మిషన్ 3 కూడా క్లోజ్ అయిపోయింది. సో మనకి ఏవైతే ప్రాబ్లంలో మనకి చెప్పారో
ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఇచ్చారో 5 ట్రాన్సాక్షన్స్ ఇచ్చారో ఆ టోటల్ 5 ట్రాన్సాక్షన్స్ మనం టోటల్ మిషన్ అకౌంట్లు అనేది ఓపెన్ చేసి రికార్డ్ చేస్తాం. ఓకేనా? ఒక్కసారి మనం ఏదైతే రికార్డ్ చేసామో, ఏదైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేసామో ఆ డెప్రిసియేషన్ రేట్స్ అన్నీ ఒకసారి నోట్ చేసుకుందాం. మళ్ళీ అగైన్ క్యాలిక్యులేషన్ చేయండి, నేను చెప్తాను ఎలా చేయాలనేది. డెప్రిసియేషన్స్ అనేది పర్ ఇయర్ బేస్ మీద మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్దాం. ఇది నోట్ చేసుకున్నారా? మిషన్ 3. మిషన్ 3 జస్ట్ ఒక ట్రాన్సాక్షన్ 3 months యూజ్ చేసాము, 3 months డెప్రిసియేషన్ తీసేసాము, WDV 19,500. దట్స్ ఇట్. ఓకేనా? డన్, కంప్లీటెడ్. సో ఓకే, డెప్రిసియేషన్ టోటల్ డెప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ 2011కి డెప్రిసియేషన్ అనేది ఎంత ఉందో ఒకసారి చెప్పండి, 3 మిషన్స్ కలిపేసి. ఫస్ట్ మిషన్లో 2011లో డెప్రిసియేషన్ ఎంత ఛార్జ్ చేస్తాం మనం? 31st December 2011కి ఎంత? 8,000 ప్లస్ ఇప్పుడు 2000 సేమ్ అదే 2000. వన్ సెకండ్, 2011లో ఒక్క డెప్రిసియేషన్ జరిగింది. 2011లో ఇంకే అసెట్ లేదు కాబట్టి ఓన్లీ 8,000 అనేది డెప్రిసియేషన్ అనేది రికార్డ్ చేస్తాం. సో 2011లో 8,000 డెప్రిసియేషన్. నెక్స్ట్ 2012 చెప్పండి. 2012లో టోటల్ డెప్రిసియేషన్ చెప్పండి. 9,200. ఇంకో 2000 కూడా ఉంది కదా. మిషన్ 2లో 2000 అనేది 2012లో జరిగింది డెప్రిసియేషన్. సో 7,200 ప్లస్ 2000 9,200. అర్థమైందా? అసలు చూపించిన ఎలా అమౌంట్స్ అనేది. జస్ట్ మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేసామో ఇక్కడ జస్ట్ మిషన్ 1లో 2012లో డెప్రిసియేషన్ ఎంత ఉంది? 7,200 ఉంది. ఓకే, మిషన్ 2లో డెప్రిసియేషన్ 2012లో ఎంత ఉంది? 2,000 ఉంది. ఆ రెండు యాడ్ చేసేస్తే 9,200. సో 2012 కూడా క్లోజ్ అయిపోయినట్లే, అంతే కదా. ఇప్పుడు 2013లోనే మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే 2013లో బేసిక్గా మిడిల్ ఆఫ్ ది ఇయర్లో సెల్ చేసిన వాటికి డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, ఆ డెప్రిసియేషన్ చెప్పండి. సింగిల్గా చెప్పండి. ఫస్ట్ మిషన్లో 2013లో మిడిల్ ఆఫ్ ది ఇయర్ ఒక డెప్రిసియేషన్ 1296. ఇంకొకటి మిషన్ 2లో 285. మిషన్ 2లో నాది. ఓకే, మిషన్ 2లో 285. ఇంకా ఇది జస్ట్ మిడిల్ ఆఫ్ ది ఇయర్ క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు టోటల్ 2013కి టోటల్ ఇయర్ ఎండ్కి క్యాలిక్యులేట్ చేసాం కదా, ఆ డెప్రిసియేషన్ చెప్పండి. లైక్ మిషన్ 3లో క్యాలిక్యులేట్ చేసాం, మిషన్ 2లో కూడా క్యాలిక్యులేట్ చేసాం. 2,660 ప్లస్ 500 ప్లస్ 3,888. ఆ 3 యాడ్ చేసి చెప్పండి. 3,888 ప్లస్ 500 ప్లస్ 2,660 7,048 టోటల్ డెప్రిసియేషన్ ఫర్ 3 years. సో మనం చేసిన క్యాలిక్యులేషన్ మొత్తం ఇదే. ఫస్ట్ ఇయర్లో 2011లో 8,000, సెకండ్ ఇయర్లో 2012లో 9,200, థర్డ్ ఇయర్లో మిడిల్ ఆఫ్ ది ఇయర్ డెప్రిసియేషన్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 7,048 ఉంది. ఓకేనా? మిషన్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. సో ఈ డేటాతో మనం మిషన్ అకౌంట్ అనేది ఎలా రికార్డ్ చేయాలి అంటే డైరెక్ట్గా ఓకే డేట్ వైజ్గా మనం ఇక్కడ రికార్డ్ చేసుకుంటూ వెళ్దాం. ఎక్కడన్నా డౌట్ వస్తే చెప్పండి. ఫస్ట్ 1/1/2011 మనం మెషిన్ ఏం చేసాం? పర్చేజ్ చేసాం కదా. 80,000 పెట్టి పర్చేజ్ చేసాం. సో అకౌంట్ ఎలా ఓపెన్ అవుతుంది? మిషన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. పే చేసాం కాబట్టి మిషన్ అకౌంట్ డెబిట్లో ఉంది కాబట్టి డెబిట్ సైడ్ టు బ్యాంక్ అకౌంట్ ఎంత అమౌంట్? 80,000. సో ఫస్ట్ ఇయర్లో ఇంకెలాంటి ట్రాన్సాక్షన్స్ లేవు. 31st December 2011కి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసాం కదా, ఆ ఇయర్కి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసాం. సో డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? అసెట్ని తగ్గించాలి కదా. అసెట్ని తగ్గించాలంటే క్రెడిట్ చేయాలి. క్రెడిట్ చేసినప్పుడు డెప్రిసియేషన్ డెబిట్ అవుతుంది, అసెట్ క్రెడిట్ అవుతుంది. సో అసెట్ క్రెడిట్ సైడ్ మనం డెప్రిసియేషన్ అనేది
బై డెప్రిసియేషన్ ఎంత అమౌంట్ వచ్చింది? 8,000 కదా, 8,000. సో సేమ్ ఇదే 31st బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత? 80,000 మైనస్ 8,000 72,000. సో 80,000 కంప్లీట్ అయిపోతుంది. సో ఇది ఇయర్ 1కి 2011కి బుక్స్ అనేది క్లోజ్ అయిపోయాయి. మనకి మిషన్ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. 80,000తో మిషన్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. సో ఏదైతే లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసామో నెక్స్ట్ ఇయర్కి బ్రాడ్ ఫార్వర్డ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి? ఇక్కడ 1/1/2012 ఓకేనా. 1/1/2012లో టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత అమౌంట్? 72,000 బ్రాడ్ డౌన్ అవుతుంది. సో 2012లో కూడా 2012 ఇంకా ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా? 2012లో ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా? డైరెక్ట్గా టోటల్ డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసాం మనం. 2012కి 1 ఇయర్కి డెప్రిసియేషన్ ఛార్జ్ చేసాం. ఎలాంటి ట్రాన్సాక్షన్స్ కూడా లేవు. అంటే సేల్ కానీ వేరే అంటే ఆసెట్ని సేల్ చేయడం అలాంటి ఏ మిషన్లో కూడా చేయలేదు మనం. ప్రతి సేల్ కూడా 2013లో స్టార్ట్ అయింది. సో 2012కి 31st December 2012కి డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం మనం. ఎక్కడ? ఓకే, పర్చేజెస్ ఉన్నాయి కదా. ఎస్, ఓకే. పర్చేజెస్ ఎప్పుడు చేశారు? డేట్ 1/7/2012. పర్చేజెస్ చేస్తే ఏంటి? టు బ్యాంక్ అకౌంట్. మిషన్ అకౌంట్ డెబిట్ అవుతుంది, టు బ్యాంక్ అకౌంట్. ఎంత అమౌంట్? 40,000 టు బ్యాంక్ అకౌంట్ 40,000 పర్చేజ్ చేశారు. ఓకే, 40,000 పర్చేజ్ చేశారు. ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా? పర్చేజెస్ కాకుండా ఇంకేం లేదు. సో మనం డెప్రిసియేషన్ ఛార్జ్ చేయొచ్చు. 31st December 2012కి బై డెప్రిసియేషన్ అకౌంట్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా. ఇక్కడ లాస్ట్లో టోటల్ డెప్రిసియేషన్ 2012కి ఎంత అమౌంట్ క్యాలిక్యులేట్ చేసాం? 9,200. అంటే మిషన్ అకౌంట్ 1 మిషన్ అకౌంట్ 2 నుంచి టోటల్ తీసేసుకొని 9,200 యాడ్ చేద్దాం. సో ఈ ఇయర్కి మిషన్ అకౌంట్లో డెప్రిసియేషన్ 9,200 రికార్డ్ చేయాలి. 9,200. ఇంకేమైనా ఉన్నాయా? సో ఇంకేం లేదు. సో టోటల్ చేసేయండి. 72,000 ప్లస్ 40,000 1,12,000. ఓకే, కరెక్ట్. 1,12,000 క్లోజ్ చేసేస్తాం ఈ అకౌంట్. 1,12,000. సో బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ చెప్పండి ఎంత? 1,12,000 మైనస్ 9,200. 1,12,000 మైనస్ 9,200. 1,02,800. 1,02,800. సో ఇది క్యారీ ఫార్వర్డ్. సేమ్ ఇదే మనం నెక్స్ట్ ఇయర్కి బ్రాడ్ ఫార్వర్డ్ అవుతుంది. సేమ్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1/1/2013 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత? 1,12 కాదు కదా, 1,02,800. ఓకే, ఇక్కడ నుంచి మన క్యాలిక్యులేషన్ స్టార్ట్ అవుతాయి. ఓకే, పర్చేస్ ఉంటారు కదా సార్ ఏంటి? 2013 పర్చేస్ ఉన్నాము, రికార్డ్ చేద్దాం. ఇప్పుడు 2013లో ఓకే, నెక్స్ట్ 1/1/2013 తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? ఎప్పుడు డేట్ చెప్పండి? 31st March 2013. సో అక్కడ అలాగే రికార్డ్ చేసుకుందాం. డేట్ వైజ్కి వెళ్ళిపోదాం. 31st March 2013 సేల్ జరిగింది. సేల్ జరిగితే మనకి ఎలా అసెట్ అనేది క్రెడిట్ అవుతుంది, ఎందుకంటే అసెట్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది కాబట్టి అసెట్ క్రెడిట్ అవుతుంది. డెబిట్లో మనకి ఏమొస్తుంది? బ్యాంక్ అకౌంట్ డెబిట్ అవుతుంది. సో మిషన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ మనం బై బ్యాంక్ అనేది రాయాలి. సో బై బ్యాంక్ ఎంత అమౌంట్ సేల్ చేసాం మనం? 11,000. బై బ్యాంక్ అకౌంట్ 11,000కి సేల్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 31st March 2013కి ఏం జరిగింది? ఇంకా డెప్రిసియేషన్ ఛార్జ్ చేసాం.
ప్రాఫిట్ వచ్చింది, అంతే కదా. 31st March 2013కి ఆ యొక్క అసెట్ యొక్క డెప్రిసియేషన్ ఉంది కదా, డెప్రిసియేషన్ ఛార్జ్ చేసాం, అలాగే ప్రాఫిట్ కూడా క్యాలిక్యులేట్ చేసాం. ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చింది మనకి 2013లో. ఓకేనా. ప్రాబ్లం చూడండి. ఫస్ట్ థింగ్ అర్థమవుతుందా? ఓకేనా. ఇప్పుడు మనం ఏంటి 31st March 2013కి డెప్రిసియేషన్ ఛార్జ్ చేయాలి కదా. 31st March 2013 డెప్రిసియేషన్ చెప్పండి. బై డెప్రిసియేషన్ ఎంత అమౌంట్? బై డెప్రిసియేషన్ అమౌంట్ చెప్పండి. ఛార్జ్ చేసాం కదా మనం 31st March 2013కి 280. నేను ఆల్రెడీ ఇక్కడ కింద మీకు రాయించాను కదా, లాస్ట్లో ఏదైతే మనం రాసామో ఈ 2013లో సపరేట్గా 285 ప్లస్ 1296 ఈ ఏ డేట్కి అయితే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసామో ఆ డిప్రిసియేషన్ చెప్తూ ఉండండి. సో 31st March 2013కి డెప్రిసియేషన్ 285 డెప్రిసియేషన్ ఛార్జ్ చేశాను. సో 31st March 2013కి సేల్ చేసాం కదా, డెప్రిసియేషన్ ఛార్జ్ చేసాం. అయితే మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? లాస్ వచ్చింది, అంతేనా. ఓకే, లాస్ ఎంత వచ్చింది? 115. సో 115 లాస్ వచ్చింది కాబట్టి P&L అకౌంట్కి ఆ లాస్ అనేది ట్రాన్స్ఫర్ చేసేయాలి. సో P&L అకౌంట్ అనేది లాస్ వస్తే మనం డెబిట్ చేస్తామా క్రెడిట్ చేస్తామా? P&L అకౌంట్ డెబిట్ చేస్తాం. P&L అకౌంట్ డెబిట్ సైడ్లో రాస్తాం కాబట్టి P&L అకౌంట్ డెబిట్ టు మిషన్ అకౌంట్ రాస్తాం. సో మిషన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై P&L అకౌంట్ లాస్ అమౌంట్ చెప్పండి. 115. సో 31st March 2013కి టోటల్ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు రికార్డ్ అవుతుంది? నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చెప్పండి. 30 June 2013 సేల్స్ చేసాం అంటే సేల్స్ చేస్తే బై బ్యాంక్ కదా. 30 June 2013 ఎంత అమౌంట్కి సేల్ చేసాం? 26,700కి సేల్ చేశారు. సో 30th June 2013కి సేమ్ అక్కడ మనం పైన రికార్డ్ చేసినట్టుగానే డెప్రిసియేషన్ కూడా ఛార్జ్ చేసాం. సో డెప్రిసియేషన్ కూడా తీసేయాలి మిషన్ నుంచి. సో బై డెప్రిసియేషన్ అమౌంట్ ఎంత లాస్ట్లో రాయించండి. ఎలాగ? 1296 డెప్రిసియేషన్ ఛార్జ్ చేసాం. సో ఇక్కడ సేల్ చేసేసాం, డెప్రిసియేషన్ ఛార్జ్ చేసాం. ప్రాఫిట్ ఆర్ లాస్? ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? ప్రాఫిట్ వస్తే మిషన్కి డెబిట్ చేయాలి. ఇక్కడ డేట్ ఇక్కడ మళ్ళీ డేట్ మెన్షన్ చేసుకోండి. 30th June 2013 టు P&L అకౌంట్. 2076 ప్రాఫిట్ ఎంత వచ్చింది? 2076. ఓకేనా. 30th June 2013 కూడా టోటల్ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి చూడండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏది స్టార్ట్ ఉంది? 1/10/2013 పర్చేస్ చేశారు. 1/10/2013కి పర్చేస్ చేశారు. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అదే కాబట్టి అదే రికార్డ్ చేద్దాం. డేట్ చెప్పండి. 1/10/2013 పర్చేస్ చేశారు కాబట్టి టు బ్యాంక్ అకౌంట్ 20,000 పెట్టి పర్చేస్ చేశారు. ఓకే, నెక్స్ట్ బై డిప్రిసియేషన్ 500 కాకుండా డైరెక్ట్గా టోటల్ డిప్రిసియేషన్ తీసేసుకోవచ్చు కదా మీరు. ఇంకా డిప్రిసియేషన్ ఇంకేమైనా ఉందా? మిడిల్ ఆఫ్ ది ఇయర్లో క్లోజ్ అయిపోయింది కదా. అంటే డిప్రిసియేషన్ ఇప్పుడు మనం ఏ మంత్ నుంచి డిప్రిసియేషన్ చేయాలి ఇక్కడ? 31st December 2013 కదా. సో టోటల్ ఇంక్లూడ్ చేసి చెప్పేయచ్చు మీరు. 31st December 2013కి బై డెప్రిసియేషన్ 7,048 టోటల్ ఇంక్లూడింగ్ 500. ఓకే, సో ఇంకా ట్రాన్సాక్షన్స్ ఏమైనా మిగిలాయా ఇవి కాకుండా? టోటల్ 2013 కూడా మనం టోటల్ రికార్డ్ చేసేసినట్లయితే ఓకేనా. బ్యాలెన్సెస్ చేయండి. ఓకే, ఫస్ట్ దీని టోటల్ చెప్పండి. డెబిట్ టోటల్ చేయండి. 1,02,800 ప్లస్ 2,076 ప్లస్ 20,000. 1,02,800 ప్లస్ 1,24,876. సో క్రెడిట్ టోటల్
11,000 plus 285 plus 115 plus 26,700 plus 1,296 plus 7048. చెప్పండి, మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తారా? 11,000 ప్లస్ 285 ప్లస్ 115 ప్లస్ 26,700 ప్లస్ 1,296 సార్ 46,444 సార్. 46 ఓకే 46,444 డిడక్ట్ చేయండి. 1,24,000 నుంచి 1,24,876 48,000 ఎంత 78,432. మిషన్ అకౌంట్ 3 ఇయర్స్కి మిషన్ అకౌంట్ ప్రిపేర్ చేసాం మనం, ఓకే కదా. 2011కి రికార్డ్ చేసాం, 2012 రికార్డ్ చేసాం, 2013 రికార్డ్ చేసాం. సో దట్స్ ఇట్. మిషన్ అకౌంట్ అనేది 3 ఇయర్స్కి ఓపెన్ చేసేసాం. సో దిస్ ఈజ్ అబౌట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ది టోటల్ డిప్రిసియేషన్ ఇన్ మిడిల్ ఆఫ్ ది ఇయర్ అండ్ ఎప్పుడైనా మిడిల్ ఆఫ్ ది ఇయర్లో సేల్ జరిగితే మిషన్ అకౌంట్ అనేది ఎలా రికార్డ్ చేయాలి, ఇది టోటల్ మిషన్ అకౌంట్ రిలేటెడ్. సో నోట్ చేసుకోండి. ఇది మిషన్ అకౌంట్ అర్థమైందా? ఇంతవరకు ఏమన్నా డౌట్ ఉందా? ఏదైనా క్యాలిక్యులేషన్ ఆన్లైన్లో అందరికి అర్థమైందా ప్రాబ్లం ఇది? ఏమన్నా డౌట్ ఎనీ ఏదైనా అమౌంట్? హలో సార్. చెప్పండి. డిప్రిసియేషన్ 2013 ఉంటుంది కదా సార్ టోటల్ది, అది ఒక్కసారి ఎట్లా చేస్తారు చెప్పాలి సార్ మళ్ళీ. ఓకే 7,048 ఎలా వచ్చింది కావాలి అంతేనా? yes sir. ఓకే 1 సెకండ్. ఓకే యాక్చువల్గా ఏంటంటే మనం 31st ప్రతిసారి ఇయర్ ఎండింగ్ ఎప్పుడు 31st డిసెంబర్ 2013 కదా. సో 31st డిసెంబర్ 31st డిసెంబర్ 2013 రిలేటెడ్గా మనం ఆల్రెడీ మిషన్ అకౌంట్స్ మెయింటైన్ చేసాం. ఆ మిషన్ అకౌంట్స్ మెయింటైన్ చేసినప్పుడు టోటల్ డెప్రిసియేషన్ అనేది ఛార్జ్ చేసుకుంటారు. 31st డిసెంబర్ 2013కి 3,880 క్యాలిక్యులేట్ చేయండి మీరు. 3,880 ఉంది, ఇది ఒక డెప్రిసియేషన్ తీసుకున్నాం. మిషన్ 2లో 31st డిసెంబర్ 2013కి 2,660 ఉంది డెప్రిసియేషన్. ఆ డెప్రిసియేషన్ యాడ్ చేసాం. నెక్స్ట్ మిషన్ 3 వచ్చేసరికి 31st డిసెంబర్ 2013కి 500 డెప్రిసియేషన్ ఉంది. సో 500 ప్లస్ 2,660 ప్లస్ 3,888 టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే 7,048. ఓకేనా? ఓకే జస్ట్ ఆ ప్రతి మిషన్లో కూడా 2013కి వచ్చేసరికి 3 మిషన్స్ మన దగ్గరే ఉన్నాయి. సో 3 మిషన్స్ మన దగ్గర 3 మిషన్స్కి క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి టోటల్ క్యాలిక్యులేట్ చేసాం. ఓకే ఫస్ట్ ఇయర్, తర్వాత 2012, 2013లో టోటల్ ట్రాన్సాక్షన్స్.
ఎవ్రీ ఇయర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అంతా నెక్స్ట్ ఇయర్కి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవుతుంది. సో ఈ ఇయర్కి తెచ్చేసుకుంటూ ఉంటాం. నోట్ చేసేటప్పుడు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి. ఎస్ రవితేజ, థ్యాంక్ యూ. Done? Fine. అర్థమైందా? ప్రాబ్లం ఉందా? క్లారిటీగా ఉంది కదా? ఓకే. జస్ట్ ఏ ప్రాబ్లం అయినా సరే, ఈ ప్రాబ్లం కాదు, ఏ ప్రాబ్లం అయినా సరే జస్ట్ ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ప్రాపర్ డేటా రాసేసుకోండి. అందులో ట్రాన్సాక్షన్స్ ఏ ట్రాన్సాక్షన్స్ వచ్చాయి, మన ప్రాబ్లంలో ఒక టోటల్ 5 ట్రాన్సాక్షన్స్ తీసుకున్నాం మనం. ఆ 5 ట్రాన్సాక్షన్స్నే ఒక్కొక్క డేట్ వైజ్గా మనం అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఓపెన్ చేసిన వర్కింగ్ నోట్ అంతా కూడా జస్ట్ ఇక్కడ బేస్ చేస్తాం. దట్స్ ఇట్. ప్రాబ్లం ఈజీగా కంప్లీట్ అవుతుంది. జస్ట్ దాన్ని ఎలా మీరు అనలైజ్ చేస్తారని దాన్ని బేస్ చేసుకొని సాల్వింగ్ ఎలా చేస్తారనేది ఉంటుంది. సో ప్రాపర్ అనాలిసిస్ అనేది ప్రాబ్లంలోనే ఉంటుంది. సొల్యూషన్ చాలా ఈజీ యాక్చువల్గా అయితే. ఓకే, ఇంకా అందరు నోట్ చేసుకున్నారా? ఆన్లైన్లో వాళ్ళు కూడా ఒకసారి ఇన్ఫామ్ చేయండి. ఓకే అయితే విల్ క్లోజ్ ఫర్ టుడే. డన్ సార్. ఎస్, థ్యాంక్ యూ అర్జున్. Okay. Okay then, we'll close for today. We'll meet tomorrow.
Okay, bye everyone. Have a great day. Be energetic. Recording stopped.